ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణను గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కేవలం ఉత్పత్తుల అసెంబ్లింగ్ మాత్రమే కాకుండా పూర్తి స్థాయి ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సచివాలయంలో 1 కోటి టెలివిజన్ యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకున్న హైదరాబాద్కు చెందిన రేడియంట్ అప్లయన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధుల్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రేడియంట్ సంస్థ సాధించిన ఈ ఘనత తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారుతున్న ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని అన్నారు శ్రీధర్ బాబు. మంత్రిని కలిసిన వారిలో రెజల్యూట్ గ్రూప్ చైర్మన్ రమీందర్ సింగ్ సోయిన్, డైరెక్టర్ మణికందన్, అలాగే లీగల్ అండ్ ఐపీఆర్ హెడ్ సుభిజిత్ సాహా, అడ్మినిస్ట్రేషన్ హెడ్ నోయల్ రాబిన్సన్ ఉన్నారు.